పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావులు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ విద్య, వైద్య రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లెలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కేటీఆర్ కి బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఈ వారం రిపోర్ట్ను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి భవన నిర్మాణాలను అసంపూర్తిగా పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంచారని చెప్పి తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలను పూర్తి చేస్తున్నాం. ఖమ్మం మెడికల్ కళాశాల రాష్ట్రంలోనే మోడల్ మెడికల్ కళాశాలగా ఉండబోతుందంటూ కూడా ఈ సందర్భంగా మంత్రులు అయితే చెప్పారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి అక్కడ రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలను పరిశీలించారు. ఖమ్మం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వైద్య శాఖకు సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి తమకు అందించాలని చెప్పి మంత్రులు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లాడ మండలం మిట్టపల్లిలో పర్యటించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శాషగిరిరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ అయితే పథకాలు చేపట్టిందో ఆ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజలకు ఆ పథకాలు అందకుండా చేస్తుందంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క బాండ్లకు సంబంధించి గత ఎన్నికల్లో ఉత్తుత్తి బాండ్లు సమర్పించారు. ప్రజలకు హామీలు అమలు చేస్తామని, కానీ అవి హామీలు ఏమీ కూడా నేడు అమలుకు నోచుకోవట్లేదంటూ కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, ధాన్యం కొనుగోలు జరగట్లేదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పి ప్రకటించడం శోచనీయం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపట్టినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా చెప్పారు. అదేవిధంగా భద్రాచలానికి సంబంధించి ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 38 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వీళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజాపూర్, పామేడు ఏరియా కమిటీల్లో పనిచేస్తున్నటువంటి సభ్యులు. లొంగిపోయిన వాళ్ళలో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ అయితే ప్రకటించారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 265 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పి ఎస్పీ ప్రకటించారు. లొంగిపోయిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందజేశారు. ఇంకా మావోయిస్టులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి అయినా సరే లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తాము, జీవనోపాధి కల్పించేందుకు, సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు వారికి అవకాశాలు కల్పిస్తాము. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం అనేది అది కాలం చెల్లినటువంటి సిద్ధాంతం అని కూడా ఎస్పీ ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఆపరేషన్ చేయూత ద్వారా అందరికీ కూడా లొంగిపోయిన వాళ్ళ అందరికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు. ఇంకా ఉన్నటువంటి మావోయిస్టులు కూడా వచ్చి లొంగిపోవాలని చెప్పి ఎస్పీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.